హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కొమ్మి. మనకి మాడుగులంటే గుర్తొచ్చేది హల్వా, కానీ మాడుగులంటే గుర్తొచ్చేది మోదకొండమ్మ తల్లి. ఆ తల్లి చాలా ప్రసిద్ధిగాంచింది అన్నమాట. అంటే ఒక్కో ఊరికి ఒక్కో అమ్మవారు ఎలాగో మాడుగులకి ఆ తల్లి అన్నమాట. అక్కడ మా పెదనాన్నగారు ఉండేవారు, స్కూల్లో పెంచమాట ఆయన. అలా మాకు మాడుగులు తెలుసు. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే మాడుగులు హల్వా పట్టుకురాకుండా ఎప్పుడూ వచ్చేవారు కాదన్నమాట. మనిషికి ఒక్కొక్క పొట్లం చెప్పున, అంటే అందరికి ఒక్కొక్క పొట్లం చెప్పున తెచ్చేవారు అనమాట, వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి. ఆ తర్వాత ఆయన కొంచెం కాలం చెల్లించారు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఇటు సైడ్ వచ్చేసారు. ఆ తర్వాత మాడుగుల హల్వా మాకు కొంచెం దూరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు మా పాప ఆఫీస్ లో వర్క్ చేసిన అమ్మాయి మాడుగుల మాట ఇక్కడ ఉంటుంది. మాడుగులు వెళ్ళినప్పుడల్లా కూడా మా పాప తెప్పించుకుంటూ ఉంటది. మా పాపకి చాలా ఇష్టం. మాకు అప్పుడు ఎంత ఇష్టమో ఇప్పుడు మా పిల్లలకు కూడా అంతే ఇష్టం. ఎందుకంటే మాడుగుల హల్వా మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. అయితే అక్కడ ఒక మంచి షాపులు ఉంటాయి, 20-30 ఉంటాయి, కానీ మంచి షాపులు అని ఉంటాయి. అవి మనం తెలుసుకొని తెచ్చుకోవాలన్నమాట. మంచి షాపు అంటే నెయ్యి వేయటం కానీ, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ వేస్తాను. అది మనం చూసుకొని తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఆఫీస్ లో అమ్మాయిని పొట్టి అంటనమాట. తను నన్ను మమ్మీ మమ్మీ అంటది. అది తెచ్చిచ్చింది మాట, వేడివేడిగా నా తినండి అని చెప్పేసి. అయితే ఇది వీడియో చేస్తే మీకు కూడా తెలుస్తుందని చెప్పేసి చేస్తున్నమాట చిన్నగానే మాడుగుల హల్వా. చూడండి, అప్పుడు మాకైతే మా చిన్నప్పుడైతే ఆకుల పొట్లం కట్టి ఇచ్చేవన్నమాట. అది కట్ చేసుకొని లాక్కొని పీక్కొని తింటే ఒక ముక్క గంట సేపు నవ్వులి మింగేవారు అనమాట. అంత టేస్ట్ వచ్చేది అది. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి చూడండి, మా పిల్లలు ఎంత ఫ్యాషన్ అలాగే ఇవి కూడా అలా ఫ్యాషన్ గా వచ్చేది. ఈ హల్వా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. మీలో ఎంతమందికి తెలుసు మాడుగులు కానీ, మాడుగులు మోదకొండమ్మ తల్లి కానీ, మాడుగులు హల్వా కానీ కామెంట్ చేయండి. కవర్ తీస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి నెయ్యి ఎలా ఉందో. చాలా బాగుందండి నిజంగా, ఫ్రెష్ గా కూడా ఉంది. ఆ పొట్టుది ఇవ్వండి, ఈ పొట్టుది తీసుకొస్తుంది అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ తీసుకొస్తూ ఉంటది. మేము మళ్ళీ ఆ మాడుగులు మోదకొండమ్మ తల్లిని, ఈ హల్వాని అంటే ఇంక మర్చిపోమాట మనము. ఈ రకంగా మళ్ళీ మా వరకు వస్తుంది అన్నమాట హల్వా అనేది. మనం ప్రత్యేకించి అంటే మన వాళ్ళు లేనప్పుడు ఆ ఊరు వెళ్ళడం అంటే కష్టం. ఈ అమ్మాయి ద్వారా మేము అమ్మాయి వెళ్ళినప్పుడల్లా తెప్పించుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్ యూ పొట్టి, చాలా బాగుంది హల్వా.